సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. పుష్ప మూవీ టైంలో మెగా అభిమానులు భారీగా ఆ సినిమాని ట్రోల్ చేశారు, పుష్ప సినిమాని. ఇప్పుడు మెగా అభిమానులకి ఈ గేమ్ చేంజర్ సినిమా నిరాశ మిగిల్చిందంటారా? ఒకటి చెప్తా విను. మామూలుగా గొప్పలు చెప్పుకునే వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు, ఓకే, అంతే కదా. గ్లోబల్ వైజ్గా సినిమాని రిలీజ్ చేసినంత మాత్రాన మనం గ్లోబల్ స్టార్ అయిపోము. ఆ ఐకానిక్ వాల్యూస్ వేరేలా ఉంటాయి, అది ఊరికే రావన్నమాట, మనం సంపాదించుకోవాలి. అంటే ఎంతసేపు పలానా 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 అని చెప్పుకునే వాళ్ళు వేరు, నేనేంటి అని నిరూపించుకునే వాళ్ళు వేరు. పలానా పలానా అని చెప్పుకునే వాళ్ళు ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటారు, నేనేంటి అని నిరూపించుకునే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఇది చిన్న ఎగ్జాంపుల్. నేను ఎవరిని ఉద్దేశించి అనలేదు, నేను ఎవరి పేరు తీదలుచుకోలేదు, అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలు. ఇకపోతే ఇప్పుడు నువ్వు అడిగింది పుష్ప టైంలో వీళ్ళ నిరాశ. అవును, బాయ్కాట్ పుష్ప, బాయ్కాట్ పుష్ప చాలామంది అన్నారు. మనోడు కాదు వీడు పగోడు అని చాలామంది అన్నారు. కాకపోతే ఏంటంటే ఆ సినిమా హిట్ అవ్వడానికి, ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి వీళ్ళ నిరసనలు, వీళ్ళ బాయ్కాట్లు కాదు కారణం. మనం ఎంచుకునే కథ మనీషులు వీటి మీద ఉంటుంది. పుష్ప అనేది దాన్ని మనం ఏం చేయలేదు, ఇట్స్ ఎ బ్రాండ్. నీకు సింపుల్గా చెప్తా పుష్పని, మళ్ళీ ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం మనం, ఇప్పుడు మళ్ళీ చెప్తా విను. పుష్ప ఒక క్యారెక్టర్ని రిలీజ్ చేసి జనం మీదకి వదిలేరు. ఒక స్పైడర్ మ్యాన్, ఒక థోర్, ఒక హీ మ్యాన్ లాగా, అట్లీస్ట్ ఒక డోరేమోన్ లాగా. సీరియస్లీ ప్రతిసారి తనకేంటి ఒక చిన్న టాస్క్ ఇస్తారు. ఈ సినిమాలో తనకు వచ్చిన టాస్క్ ఏంటి, సీఎంతో నాకు ఫోటో ఇప్పించమని పెళ్ళాం అడిగింది. ఆ ఫోటో ఇప్పించాలని సీఎం దగ్గరికి వెళ్ళి నాకు ఫోటో కావాలి అన్నాడు. ఏపో నీకు ఇవ్వను అన్నాడు. నువ్వేపోతే ఏంటి, మా ఆవిడ కోరిక తీర్చాలిగా మరి. ఇంకో సీఎం నీది వేసి వాళ్ళ ఆవిడ కోరిక తీర్చడం ఈయన టాస్క్. ఇంకో సీఎంని చేయాలంటే ఏం కావాలి, 500 కోట్లు కావాలి. 500 కోట్లు పుష్ప తేవాలంటే ఆయనకున్న సోర్స్ ఏంటి, ఎర్రచందనం. ఆ ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసి ఎవరితోనో డీల్ పెట్టుకోవాలి. ఇది దాటించడానికి అడ్డుపడేవాడు షెకావత్. అండ్ పుష్పని అడ్డుకునే వాళ్ళు ఇంకొన్ని క్యారెక్టర్స్, అనసూయలో కొంతమంది. ఈ ఇబ్బందులన్నీ దాటుకుంటా దాన్ని బార్డర్ దాటించి డబ్బులు తెచ్చి టాస్క్ నెరవేర్చి ఆ మిషన్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ పుష్ప 3 or 4 పుష్ప 1 lakh, పుష్ప 2 lakh కూడా వస్తుంది. ఒక మిషన్ ఇస్తాడు. ఆ మిషన్ కంప్లీట్ చేయాలంటే వాడుకున్న సోర్స్ ఎర్రచందనం, దాన్ని డీల్ పెట్టుకోవాలి. పోలీసులు అందరూ ఇబ్బంది పెట్టాలి. ఇబ్బందులన్నీ దాటుకొని ఆయన అచీవ్ చేసి మళ్ళీ ఆ మిషన్ని నెరవేర్చాలి. ఇప్పుడు ఒక కథ ఉందా, క్యారెక్టర్ ఉందా, కాబట్టే కదా ఎత్తుక్కుంటూ అవార్డు వచ్చింది. 69th ఫిలింఫేర్ అవార్డు Part 1కి వచ్చింది. 72, 73 ఏదో అవార్డు Part 2 ఖచ్చితంగా వస్తుంది, డౌటే లేదు, అదొక రికార్డ్ మళ్ళీ. సో ఇలా ఇప్పుడు గేమ్ చేంజర్ విషయానికి వస్తే, గేమ్ చేంజర్ నువ్వే అక్కడ ఉన్నవాడు ఏంటి, ఒక సింపుల్ ఒక మనిషి సీఎం అవ్వాలనుకున్నాడు. వాడు సీఎం ఎందుకు అవ్వాలనుకున్నాడు, రాష్ట్రాన్ని దోచుకోవడానికే నేను సీఎం అవ్వాలని ఒకటి కంకణం కట్టుకున్నాడు. వాడే చెప్తున్నాడు ఓపెన్గా, నేను సీఎం అవ్వాలి, రాష్ట్రాన్ని దోచుకోవాలి, చచ్చే వరకు నేను సీఎంగా ఉండాలి, కుర్చీలోనే ఇట్లా చావాలి, ఉన్నన్ని రోజులు దోచుకోవాలి, మొత్తం బ్యాగులు రావాలి, అన్ని శాఖల నుంచి దోచుకోవాలి. సమాజానికి పట్టిన చీడ పురుగు. వీడు సీఎం అవ్వకూడదు అనేది పోరాడే హీరో. ఆ హీరో క్యారెక్టర్ ఏంటి, పాపం ఆయనకున్న పవర్స్ ఏంటి అంటే, ఒకసారి ఐఏఎస్ పవర్స్ ఇచ్చావు, ఒకసారి ఐపీఎస్ పవర్స్ ఇచ్చావు, అది కూడా చేత కాదన్నట్టు లాస్ట్కి ఎన్నికల కమిషన్ అధికారినే చేసి పడేసావు. అలా ఆయన ఏదో రకంగా అడ్డదారులు వేసుకుంటూ ఆయన ఆపుతూ వచ్చాడు. కథ ఏంటి దీంట్లో, ఎవడో ఏదో కావాలనుకున్నాడు, వాడు మంచోడు కాదు, వాడు కావద్దు అనేది ఇంకొకటి టాస్క్. అసలు వాడేవాడు వీడేవాడు, వీళ్ళందరూ ఎందుకు అక్కడికి వచ్చి ఏదేదో చేస్తున్నారు, మనకి ఇక్కడ ఒరిగింది ఏంటి, ఏదో చెప్పాలి కదా. మనకు అవసరమయ్యే నీతి చెబితే పర్లా. ఓ రాజకీయ నాయకుడు ఎలా ఉండాలనేది చాలా డల్గా ఎప్పుడు చెప్పారు తెలుసా, సినిమా ఎండింగ్లో టైటిల్స్ పడేటప్పుడు అందరు పోదాం పద అనే టైంలో అసలు రాజకీయ నాయకుడు ఎలా ఉండాలంటే నీతిగా నిజాయితీగా అని చెప్పావు. సినిమాలో ఏం చెప్పి చచ్చావు, టార్గెట్ చేసేసావు నువ్వు, ఇసుక మాఫియా అని. అదేంటిది, తండ్రిని చంపి 30 ఏళ్ళు సీఎం అవ్వాలన్నది జగన్ డైలాగ్. అది నేను 30 ఏళ్ళు సీఎంగా ఉంటానన్నది. అంటే మూవీని రియాలిటీ వేలో తీసుకెళ్లాలనుకున్నారేమో. రియాలిటీ వేలో తీసుకెళ్లాలనుకుంటే నువ్వు అలా దా కోణం కూడా ఇంకోటి ఉంటుంది. నువ్వు ఎంచుకున్న కథ టీఎన్ శేషన్ది, ఆయన ఐఏఎస్ అధికారి. నువ్వు అంటగట్టిన డైలాగ్స్ ఆంధ్ర రాజకీయాలకు సంబంధించింది. సో అక్కడ చెడింది అంటే మ్యాచ్ అవ్వాల.
నువ్వు మహాసాగరం అయినా సరే నువ్వు కొన్ని చూడు, 2 సముద్రాలు ఇట్లా కలిసే చోట కలర్ మారుతాయి చూడు, కలవవు. ఇదో నీళ్ళు అదో నీళ్ళు మనం చూస్తూ ఉంటాం. బలవంతంగా ఏది చేయడానికి కుదరదమ్మా. మ్యాచ్ అయితేనే సింక్ అవుతాయి.